మనం శుభ్రంగా ఉంటేనే మన దేశం శుభ్రంగా ఉంటది. మన దేశం శుభ్రంగా ఉంటేనే దునియాలో ఇజ్జత్ పెరుగుతుంది. అన్నిటికంటే మించి మన పరిసరాలు శుభ్రంగా ఉంటే మన మనసు కూడా శుభ్రంగా ఉంటది. ఏ రోగాలు రావు. అందుకే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, అన్ని పట్టణాలు, అన్ని పల్లెలు స్వచ్ఛ భారత్ కోసం పోటీ పడి పనిచేస్తున్నాయి. అట్లా ఇక సెంటర్ సర్కార్ వాళ్ళు స్వచ్ఛ భారత్ పెట్టి 10 ఏళ్ళు అవుతుందట. అందుకే పెద్ద సార్లు అంతా రోడ్ల మీదకి వచ్చి సాఫ్ సఫాయి చేసిర్రు. చూడు ఇంట్లో చిన్న కాగితం తుక్కుడ పడితే తీసి పారేస్తారు. అదే మళ్ళా రోడ్ల మీద అయితే ఏడ పడితే ఆడ చెత్త పారేస్తుంటారు. మనుషులు అట్లా తయారైనరు. అందుకే దేశాన్ని నీటుగా పెట్టుకుందామని 10 ఏళ్ల కింద ప్రధానమంత్రి మోదీ సారు స్వచ్ఛ భారత్ తీసుకొచ్చిండు. ఇక అప్పటి శాంతి బుద్ధి పుట్టినప్పుడల్లా అందరూ రోడ్ల మీదకి వచ్చి ఊడుతాండ్రు, నీటుగా పెట్టుకోవాలని చెప్తున్నారు. అట్లా ఇక దేశంలో స్వచ్ఛ భారత్ సురువయ్యి 10 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు. అందుకే ఢిల్లీలో మోదీ సారు బడి పొలగాన్లతో కలిసి చీపురు పట్టుకొని ఊడిచిండు. ఇగిటు ఏపీలో సీఎం బాబు సారు మచిలీపట్నంలో చీపురు పట్టి ఊడిచిండు, చెత్తెత్తిండు, పబ్లిక్ తోని కలిసి సాయ తాగిండు. ఊరంతా నీటుగా పెట్టుకోవాలి అన్నట్టు పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిండు. అంతేకాదు ఇక ఇప్పటి సంది ఏపీలో చెత్త పన్ను వసూలు చేయరాట, చెత్త పన్ను రద్దు చేసిండ్రాట. చెత్త మీద పన్నేశారు గాని చెత్త మాత్రం తొలగించలేదు. ఇంకా ఒక మాట చెప్పాలంటే ఎంత చెత్త ప్రభుత్వం అంటే చెత్త తొలగించకుండా చెత్త మీద పన్నేసి కావాలని ఆ చెత్త తీసుకొచ్చి మన షాపుల ముందు వేసే పరిస్థితికి వచ్చారు. అందుకే నేను ఒక మాట చెప్పాను, చెత్త మీద ప్రభుత్వం వేయడం కరెక్ట్ కాదు. అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, ఎక్కడ కూడా చెత్త మీద పన్నేయడానికి వీలు లేదు, రద్దు చేస్తున్నాం. ఈ రోజు నుంచి ఎక్కడ కలెక్ట్ చేయొద్దని మా మంత్రులకు వాళ్ళకి ఆదేశాలు ఇస్తున్నాను. నెక్స్ట్ కేబినెట్ లో పెట్టి అది కూడా ఆర్డర్స్ కూడా ఇష్యూ చేస్తాం. ఎక్కడ ఇది కలెక్ట్ చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పెద్ద ముచ్చట ఏంటిదంటే దీపాల పండుగకి వెళ్ళి పేదోళ్లకు 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తారట. ఆ రోజు నేను ఆలోచించి నా ఆడబిడ్డలకు ఈ కష్టాలు ఉండడానికి వీలు లేదు, నా తల్లి పడిన బాధ నా ఆడబిడ్డలు పడడానికి వీలు లేదని దీపం పెట్టాను. ఇంటింటికి పిలిచి దీపం కనెక్షన్ ఇచ్చాను. అవునా కాదా తల్లి? అయినా మర్చిపోయారు కదా. అప్పుడప్పుడు మర్చిపోతున్నారు. మర్చిపోయినప్పుడు భూతం వస్తా ఉంది. మళ్ళా ఆ భూతాన్ని వదిలించుకోవడానికి మళ్ళీ వస్తున్నాం. ఈ రోజు మళ్ళా హామీ ఇస్తున్నాం. దీపావళి నుంచి రేట్లు పెరిగాయి కాబట్టి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. దీపం నేనే పెట్టాను, గ్యాస్ నేనే ఇచ్చాను, మళ్ళీ ఈరోజు ఉచితంగా నేనే ఇస్తున్నానంటే అది నా ఆడబిడ్డలకు నా మీదుండే ప్రేమ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇగిదిట్లుంటే స్వచ్ఛ భారత్ పెట్టి 10 ఏళ్ళు అవుతుందని దేశం అంతా పువ్వు పార్టీ లీడర్లు చీపుర్లు పట్టుకొని రంగంలోకి దిగిండ్రు. బాటల పొంటి చెత్త చెదారం ఊడిసి కుప్పలు కట్టి ఎత్తిపోసిండ్రు. అయినా ఏదో ఒక్కనాడు అన్నట్టు కాకుండా దినం మన ఊరు, మన వాడను, మన ఇంటి లెక్కనే నీట్గా ఉంచుకొని ఇంకే చూడాలి. అప్పుడే మరిగా స్వచ్ఛ భారత్ కు అర్థం పర్థం ఉంటది అనుకుంటారు అందరూ.